వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. ఇతరుల పేరుపై ఉన్న భూమిని తన పేరు మీద ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనడమే ఇందుకు కారణం. వినోద్ కుమార్ స్వస్థలం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు. ఈ ఊరిలో ఆయనకు భూమి ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన అఫిడవిట్లో పొందుపరిచారు. సర్వే నంబర్ 286/A, 282/B, 273/A, 272/B, 275/A, 274, 174, 175/A, 251/B, 280/A, 306, 307లో 11.6 ఎకరాలు ఉన్నట్లు అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు. అయితే సర్వే నంబర్ 251/Bలో వినోద్ కుమార్ కుటుంబానికి భూమి లేదు. ఈ సర్వే నంబర్పై అదే గ్రామానికి చెందిన పెద్ద సాంబయ్యకు 14 గుంటల భూమి ఉన్నట్లు ధరణిలో కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ ఊరిలో 286 సర్వే మాత్రమే ఉంది. ఈ సర్వే నంబర్లో నల్లపు నాగలక్ష్మికి భూమి ఉంది. కానీ వినోద్ కుమార్ సమర్పించిన అఫిడవిట్లో 286/Aలో తనకు భూమి ఉన్నట్లు పొందుపరిచారు. అయితే ఈ సర్వే నంబర్ ధరణిలోనే లేదు. అటు వినోద్ కుమార్ తండ్రి పేరుపై అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్లు పేర్కొన్నారు. 1.10 ఎకరాల ప్రభుత్వ భూమి వినోద్ కుమార్ తండ్రి పేరుపై ఉంది. ఏనుగల్లులో సర్వే నంబర్ 175/4లో 25 గుంటలు, 175/A 4/1లో 25 గుంటల అసైన్డ్ భూమి వినోద్ కుమార్ తండ్రి మురళీధర్ రావు పేరుపై ఉంది. ఇటు వినోద్ కుమార్ తన భార్య మాధవి పేరిట ఆస్తుల వివరాలు కూడా సరిగా ఇవ్వలేదని తెలుస్తోంది. మాధవి పేరుపై 15 గుంటల భూమి ఎక్కువగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై వినోద్ కుమార్ ఇంతవరకు స్పందించలేదు. తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్నికల అధికారులను తప్పుదారి పట్టిస్తున్నారంటూ వినోద్ కుమార్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి, కామెంట్ చేయండి.